ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉన్నాను. మేఘనని ఏదో ఒక రకంగా బాధపెట్టి హింసించి నా ఎదురింట్లో లేకుండా చెయ్యాలని చూస్తున్నాను. రోజు లేవగానే నాకొకే టెన్షన్. నా మొగుడు నా పక్కన లేని ప్రతి క్షణం దాని పక్కనే ఉన్నాడేమోనని, నా పక్కనున్న క్షణాలన్నీ దాని గురించే ఆలోచిస్తున్నాడేమోనని, దాంతో తిరుగుతున్నాడేమో, దాంతో సరసాలాడుతున్నాడేమో, తన చేత్తో వంటలు వండించుకొని తింటున్నాడేమో, తనకి సాయం చేస్తున్నాడేమో, రాత్రిళ్ళు నా ఇంటి నుంచి దానింటికి వెళ్ళొస్తున్నాడేమో అని అన్నీ ఏమో ఏమో అన్న క్వశ్చన్స్తోనే నా మైండ్ అంతా నిండిపోతుంది. అది బాధపడిన క్షణం సంతోషంగా అనిపించినా ఆ ఇమీడియట్ సెకండే దాని మొహంలో ఆనందం నా కళ్ళ ముందు కదలాడుతుంది. దాని పక్కనే నా భర్త మొహం కనిపిస్తుంది. అంతే, ఆ ఊహ నా సంతోషం మొత్తాన్ని స్పాయిల్ చేసేస్తుంది. అందుకే నా భర్త నాతోనే ఉండాలి. అది మాత్రం ఈ ఊళ్ళోనే ఉండకూడదు. అమ్మా ఒక్క నిమిషం. ముందు నువ్వు చల్లబట్టానికి కూల్ డ్రింక్ తెస్తానుండు. నాకేమీ వద్దు, నాకవేమీ వద్దు. నాకు కావాల్సింది ఆ మేఘన నాశనం. నాకు కావాల్సింది అదే కదా. మరి నేను ఆవేశపడుతున్నానా? లేదే. దేనికైనా ఓపికండాలి. సహనం సర్వం ఇస్తుంది. ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న పనులన్నీ సక్సెస్ అయినాయి. ఒక్క మేఘనని తప్పించటం తప్ప. ఇప్పుడు నీకు కావలసిందేంటి? ఆ మేఘనని తప్పించాలి, లేదంటే నీ మొగుణ్ణి పంపించాలి. అంతేగా? అదే ఉంటున్న చోటు నుంచి నాకు వదిలేయి. ఈసారి నేను గట్టిగా ట్రై చేస్తాను. దెబ్బకు ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మనమిద్దరం కలిసిన కారణం కూడా అదే కదా. సరే, మీరు వెంటనే పని స్టార్ట్ చేయండి. మేఘనాన్ని అక్కడి నుంచి పంపించేయండి. అంతే. ఈ పని మీద నేను మాటిమాటికి ఇక్కడికొస్తాను. మీకేం ప్రాబ్లం లేదు కదా? నువ్వు ఎప్పుడైనా వచ్చేళ్ళమ్మా, నాకెలాంటి ప్రాబ్లమూ లేదు. మేఘనని బాధ పెట్టే విషయం నాకెప్పుడూ ఆనందాన్నే ఇస్తుంది. ఉన్న ఒక్క ఆప్షన్ కూడా పోయింది. ఏదైనా కాస్ట్లీ వస్తువులు తీసి దాచేసి పోలీస్ స్టేషన్లో నీ మీద డౌట్ ఉందని కేసు పెట్టానే అనుకో, అప్పుడు బయటిలా వంట పనులు కూడా చేయలేవు, జైల్లో పనులు చేస్తావు. ఇక నుండి నేను వెళ్లే ఇల్లెవరితో క్లియర్గా కనుక్కొని వెళ్ళాలి. హలో హలో అక్క, నేను ప్రత్యూషాన్ని. అదే మొన్న మా ఇంట్లో చిన్న పాపను చూసుకోవడానికి వచ్చావు కదా, నేను ఆఫీస్ వర్క్ అని చెప్పి బయటికెళ్ళాను. గుర్తొచ్చింది, చెప్పమ్మా. పాప ఎలా ఉంది? పాప బానే ఉందక్క. నువ్విప్పుడు బిజీగా ఉన్నావా? లేదమ్మా, ఓ పని అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. అయితే నాకు ఒక హెల్ప్ చేయాలక్క. ఏంటది? నేను చాలా అర్జెంటుగా బయటికెళ్లే వర్క్ వచ్చింది.
నువ్వు మా ఇంటికొచ్చేస్తే పాప నీకు అప్పగించి నేను వెళ్తాను. నీకు సేమ్ అమౌంట్ ఇస్తాను. ఇప్పుడా? అక్క ప్లీజ్, పాపను అప్పగిద్దామంటే మా పక్కింటి వాళ్ళు కూడా లేరు, ఊరెళ్ళారు. నువ్వైతే ఆల్రెడీ పాపకు కొంచెం అలవాటయ్యావు, బాగా చూసుకుంటావని నమ్మకం కూడా ఉంది. ప్లీజ్ అక్క. సరేనమ్మా, వస్తాను. వెంటనే వచ్చేయ్. మధ్యాహ్నం భోజనం కావాలంటే ఇక్కడే చేయొచ్చు. నేను మా కోసమని వంట వండేశాను, కానీ సడన్ గా బయటకెళ్లే పని పడింది. అది కాదమ్మా, నేను ఇంటికి వెళ్ళి. అక్క ప్లీజ్ అక్క, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వెంటనే ఇక్కడికొచ్చేయ్. సరే, వస్తాను. అడ్రస్ గుర్తుందా? మొన్న పంపించావు కదా, ఫోన్లో ఉంది. వస్తాను. ఉమ్. రా అక్క, చాలా త్వరగా వచ్చేసావే. ఈ ఏరియాలోనే ఉన్నాను. అలాగా. ఇదిగో అక్క, ఇక్కడ పాపకు కావాల్సినవన్నీ పెట్టాను. కిచెన్లో ఫుడ్ రెడీగా ఉంది. పాప అన్నం కూడా తింటుంది. కాకపోతే కారం తగలకుండా కొంచెం నెయ్యి వేసి పెట్టండి. నాకు తెలుసమ్మా. నువ్వు కూడా మొహమాట పడకుండా చక్కగా భోంచేసాయి. మేమొచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. ఏంటంత హడావిడిగా ఉన్నావు? ఏదైనా అర్జెంట్ మీటింగ్ ఉందా? లేదక్కా, మా దగ్గర బంధువులు ఒక ఆవిడ చనిపోయారు. ఇక్కడే సత్యనారాయణపురంలో ఉంటారు. అయ్యో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే అక్క. అక్కడికెళ్తూ పాపం తీసుకెళ్లడం ఎందుకని నీకు ఫోన్ చేశాను. మా అత్తయ్య వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇదిగో నేను పాప కోసమని ఆగాల్సొచ్చింది. సరే సరే, నువ్వు బయలుదేరు. ఉమ్. చల్లగా ఉంది కదా అని పాపకింకా స్నానం చేయించలేదక్కా. పర్వాలేదు, నేను చేయిస్తానులే. ఓకే అక్క, నేను బయలుదేరతాను. నేను వేసిన ప్లాన్ మొత్తం నాశనం చేశారు కదరా చేతగాని దద్దమ్మలారా. క్లియర్గా అంతా చెప్పి పంపించాను కదరా. మీలాంటి వెధవల్ని పోషిస్తున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అది కాదు సార్, అక్కడికి ఆ నందుగాడు వస్తాడని అస్సలు అనుకోలేదు సార్. మీకు చేసి వెధవ పని వాటికి డౌట్ వచ్చింది. అంటే ఆ రౌడీలే పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారన్నమాట. చా, కిడ్నాప్ చేసే టైంలో నేను వాళ్ళని చూడలేదు. ఇప్పుడు చూద్దామంటే వాళ్ళు కనిపించట్లేదు. నువ్వింటికి వెళ్ళిపో, నా కారు వద్దని చెప్పు. అలాగే మేడం. మళ్ళీ నా కంటికి కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. వినండి రేయ్, ఈ ఫ్లవర్ వాజ్ కంటికి కనపట్టలేదా? తీసి పెట్టండి. నువ్వు విష్ణువర్ధన్ మనుషుల్ని చూసినా ఉపయోగం ఏముంది బాసు? నేరం చేస్తూ దొరకాల్సింది విష్ణువర్ధన్ కదా. వాడి మనుషులు దొరికితే వాళ్ళని తన్ని, వాళ్లతో ఆ నేరం చేయించింది ఎవరో చెప్పించి
అది తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ విష్ణువర్ధన్కి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. వాడు జైలుకి వెళ్ళిపోతాడు. మళ్ళీ చచ్చిన బెయిల్ రాదు. బాసు, ఏంటి నన్ను అలానే చూస్తున్నారు? ఆ, నిన్నెవరు చూస్తున్నారు? మేమేదో టెన్షన్లో ఉన్నాం. మీకేంటి టెన్షన్? గురు, నాకు చాలా పనులున్నాయి. నేను బయటికి వెళ్ళొస్తాను. హా, వెళ్ళండి. నేను ఇంట్లోకి వస్తేనే మీకు బయట పనులన్నీ గుర్తొస్తాయా? ఏ నేను రాగానే ఎందుకు గుర్తొస్తాయి? అంటే నేను ఇంట్లోకి వస్తే మీరు వెంటనే వెళ్ళిపోతారా? లేదంటే నీ మొహం చూస్తూ ఇంట్లోనే కూర్చోవాలా? చిచ్చి, వెదవ జీవితం. విరక్తి పుడుతుంది. నా బాధ, నా ఏడుపు ఎవ్వరికి పట్టదు. ఏ కాసేపు బయటకెళ్లకుండా ఇంట్లోనే కూర్చోలేరా? నేను ఇంట్లో ఉండాలని అంతలా కోరుకుంటున్నావా? ఏ ఆ మాత్రం కోరికుండదా నాకు? అయితే ఒక పని చెయ్యి, నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే శాశ్వతంగా వెళ్ళిపో. నేను ప్రశాంతంగా ఉంటాను. నేనెందుకు వెళ్తాను? ఎవరెలా ఉన్నా నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నేను కూడా వెళ్ళిపోతే ఆవిడ గారిని ఇంకా ఇక్కడికే తెచ్చిపెట్టుకోవచ్చని ప్లాన్లు వేస్తున్నారేమో. అవేవి నా దగ్గర కుదరవు. ఏమండి ప్రత్యూష గారు, పాప ఏడుపు మొదలు పెట్టింది. ఒకసారి మీరు మాట్లాడితే. ఓకే అక్క. ఇదిగోమ్మా చూడు. హలో బేబీ. అమ్మతో మాట్లాడు. ఇంకా సేపట్లో అమ్మ నీ దగ్గరకు వచ్చేస్తుందిలే. అప్పటి వరకు ఏడవకుండా ఆడుకోవాలి. నువ్వు గుడ్ గర్ల్వే కదా? సరేనా తల్లి? ఓకే అని చెప్పు. ఓకే అని చెప్పు. ఓకే. మేఘనక్క. మేఘనక్క, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను, పర్వాలేదా? సరే సరే, పర్వాలేదు, రండి. అక్కడ నా పిల్లలు కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం త్వరగా వచ్చేయండి, సరేనా? అలాగే అక్క. అయ్యో, అబ్బా, ఎన్నిసార్లని అడుగుతావురా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వర్క్ చేయడానికి వెళ్ళింది కదా, అదయ్యాక వస్తుందిలే. నువ్వు కూడా ఇదే ఆన్సర్ ని ఎన్నిసార్లు చెప్తావు? ఓరిగడుగ్గాయ్, నీకు తెలివి ఎక్కువైపోయింది రోయ్. మరి నీకు బుక్ లో ఒక క్వశ్చన్ ని అన్ని ఎగ్జామ్స్ లో ఇచ్చారనుకో, దానికి ఆన్సర్ ఒకటే రాస్తావా? ఎగ్జామ్ ఒకసారి ఆన్సర్లు మార్చి రాస్తావా? ఒకటే రాస్తాను. మరి ఇక్కడ కూడా అంతే, ఒక ప్రశ్నకి ఒకటే ఆన్సర్ ఉంటుంది. అయ్యో, నీకు తెలియట్లేదమ్మమ్మా. నేను అమ్మకు ఒక మ్యాటర్ చెప్పాలి. ఏంటో ఆ మ్యాటరు నాకు చెప్పొచ్చు కదా. మా టీచరు ఈరోజు నా హోంవర్క్ చూసి వెరీ గుడ్ అంది. అబ్బో, ఇది చాలా ఇంపార్టెంట్ విషయమే. అయితే మీ అమ్మకి ఫోన్ చేసి అడగాల్సిందే.
పిన్ని. ఏంటమ్మా ఇంతసేపైనా ఇంకా రాలేదు? పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఆది అయితే ఎన్నిసార్లు అడిగాడో. సరే సరే పిన్ని, ఇదిగో ఈ పాప వాళ్ళ అమ్మ నాన్న ఇంకా రాలేదు. అరగంటలో వచ్చేస్తారంట. వాళ్ళు రాగానే వచ్చేస్తాను. ఉమ్. మమ్మీ వచ్చేస్తుందంట. అక్క మమ్మీ వస్తుందంట. అయ్యో, అరగంటలో వస్తానన్నారు. 6:30 ఇంకా రాలేదంటే చీకటి కూడా పడుతుందే. కాల్ కలవట్లేదు. ఏడవకమ్మా, మనం ఆచుకెళ్దామా? అక్కడ అక్క అన్న అందరూ ఉంటారు. అమ్మ కూడా అక్కడికే వచ్చేస్తుంది. రా. ఒరే నాయనా, ఏమైందిరా ఈరోజు? మీ అమ్మ కోసం ఇంత ఆరాట పడుతున్నారు? మీ అమ్మ వచ్చేస్తుందిలే. లోపలికి రండి, కాసిని పాలు తాగుదురు గాని. ఆహా, నేను అమ్మ వచ్చాకే పాలు తాగుతాను. మేఘన ఎక్కడికెళ్ళింది? వీళ్ళెందుకు ఇంతలా ఎదురు చూస్తున్నారు? అదిగోరా మీ అమ్మ వచ్చేసింది. ఈ పాపెవరు? అమ్మా, ఈ పాపెవరు? ఇటీ ఎత్తుకుంటాను. ఉండు నాన్న, పాపని మీకోసమే తీసుకొచ్చాను. మీరు ఆడుకుంటారని. అంటే మాకు చెల్లెలా? అలాగే అనుకోండి. చెల్లెలా? ఏ చెల్లి చెల్లి చెల్లి. అల్లరి చేయకండి నాన్న. నువ్వెప్పుడు అడుగుతావు కదా నాకు చెల్లి కావాలి అని. అందుకే తీసుకొచ్చాను. కాసేపు ఆడుకుందరు గాని పదండి. చెల్లిని తీసుకొచ్చిందా? చీచి, ఇటు చూడు. అసలు ఎవరమ్మా ఈ పాప? పిన్ని, ఇప్పుడు నేను కేర్ టేకర్గా వెళ్ళింది ఈ పాప కోసమే. వీళ్ళ అమ్మ నాన్న ఇంకా రాలేదు. ఇక్కడ ఆది గొడవ చేస్తున్నాడని పాపని తీసుకొచ్చాను. మరి పాపను వాళ్ళకి ఎప్పుడు అప్పగిస్తావు? వాళ్ళు కాసేపట్లో ఇంటికి వచ్చి నాకు కాల్ చేస్తారు. అప్పుడు ఇక్కడికి వచ్చి పాపని తీసుకువెళ్ళమని చెప్తాను. గురు, ఏంటి? ఆవిడ గారు ఎవరో చిన్న పాపని తీసుకొచ్చారేంటి? ఎవరో పాపని వదిన తీసుకొస్తే నీకేంటి నొప్పి? మరి నాకు కాక ఇంకెవరికుంటుంది నొప్పి? నీకు నొప్పే? అంటే ఇన్ని రోజులు లేని పాపని ఇప్పుడు సడన్ గా తీసుకొని వస్తే ఎవరో తెలుసుకోవాలని ఉంటుంది కదా. తెలుసుకోవాలనుందా? ఆ అయితే వెళ్ళి వదిన్ని అడుగు. ఇందులో అడగడానికి ఏముంది? ఎవరికీ తెలియందైతే కాదు కదా. చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది ఆ పాప ఎవరో. నువ్వు చూసావు కదా, నీకు తెలిసిందా? కొంచెం అటు ఇటుగా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? అంటే ఆ పాపలో
ఆవిడ గారి పోలికలే కనిపిస్తున్నాయి కదా, దాని అర్థం వదిన పోలికలైనా ఇంకెవరి పోలికలైనా కనిపిస్తున్నాయా? ఇంకెవరి పోలికలుంటాయి? ఆ పిల్లని ఎవరితో కలిసి కందో వాళ్ళ పోలికలు కూడా. ఏయ్! హలో అక్క, పాపని తీసుకెళ్ళావా? పాప ఇక్కడ మా పిల్లలతో చక్కగా ఆడుకుంది, ఇప్పుడు నిద్రపోతుంది. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఎన్ని సారీలైనా చెప్పొచ్చు. అలాంటివేమీ వద్దులే గాని మీరు బయలుదేరండి. సరే అక్క, మేమిప్పుడే బయలుదేరి మీ ఇంటికొచ్చి పాపని పిక్ చేసుకుంటాం. వచ్చేస్తున్నాం, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.